Right, in yesterday video we have completed mirror formula, how mirror formula is used for concave mirror and how we can find the object distance or image distance by using mirror formula. We can see here. Okay, so if the object is placed at infinite distance is nothing but unmeasurable distance, very large distance when you compare to the radius of curvature of the concave mirror. ఇక్కడ మనం తీసుకున్నటువంటి మిర్రర్ ఏంటిది, ఇట్ ఈస్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఓకే, కాన్కేవ్ మిర్రర్కి యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్కి మోర్ ఉంటుంది, దాని యొక్క డిస్టెన్స్ ఈజ్ లార్జర్ ఉంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్. ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అంటే వెరీ లార్జ్ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఆర్ 1000 ఇట్లా ఉండదు. కంపల్సరీలీ infinite distance is nothing but unmeasurable distance when you compare to the radius of curvature. See here, so the image is placed infinite distance ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఉందని రిప్రజెంట్ చేస్తలేదు. సో ఎక్కడో కొంత దూరం నుంచి the light rays are coming. Okay, right, you can see here, right. So this parallel rays incident on the concave mirror, after reflection they will pass through the focus కాబట్టి the image ఫామ్ సెట్ ఫోకస్ ఓన్లీ. ఓకే, సో ఇమేజ్ మనకి ఎక్కడ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. ఓకే, వెన్ ఎవర్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ ద ఇమేజ్ విల్ బీ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్ ఓన్లీ. ఓకే, ఇది మనం మ్యాథమెటికల్గా ఒకసారి చూద్దాం. రైట్, సో వీ హ్యావ్ మిర్రర్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v. వీఆర్ ఫైండింగ్ ఇమేజ్ డిస్టెన్స్ కాబట్టి మనకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చిండు, ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అని ఇచ్చిండు. సో ఇన్ ప్లేస్ ఆఫ్ యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ఫైనైట్. ఓకే, మనము ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి 1/v ఇటే ఉంచేసి 1/u అటు పంపిస్తే ఏమొస్తుంది, 1/v ఈజ్ ఈక్వల్స్ టు 1/f మైనస్ 1/u. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ స్టెప్ ఐ హ్యావ్ టేకెన్ హియర్ -1/f. ఎందుకు -1/f తీసుకున్నా, సో ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ కాబట్టి కాన్కేవ్ మిర్రర్లో ఫోకల్ లెంత్ ఎప్పుడు కూడా మనము నెగిటివ్ డైరెక్షన్లో తీసుకుంటాం అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్ రూల్ ఓన్లీ. రైట్, ఇన్ ప్లేస్ ఆఫ్ యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ఫైనైట్ హియర్. Then next step you get 1/v equals to minus 1/f minus infinity 0 amma. 1/infinity is nothing but 0 here. Then 1/v is equals to minus 1/f. Okay, 1/v equal to minus 1/f. Then image forms at what, minus focus దగ్గర. సో మైనస్ సైన్ తీసేస్తే ఇమేజ్ ఫామ్ అయింది ఎక్కడ మనకు, హియర్ మైనస్ సైన్ ఇండికేట్స్ వాట్, హియర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఓన్లీ. రైట్, ఇట్లా ఒక బాక్స్ తీసుకుంటే ఇట్ విల్ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్, పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్స్ ఎట్ ఫోకస్, అండ్ అది ఎన్లార్జ్డా డిమినిష్డ్. ఎన్లార్జ్డ్ అంటే పెద్దగా, డిమినిష్డ్ అంటే చిన్నగా, పాయింట్ అంటే వెరీ చిన్నగా. ఓకే, రైట్. సో అది మనకు పాయింట్ సైజ్ ఇమేజ్ కాబట్టి ఇన్వర్ట్ ఎరెక్ట్ అనేది మనం చెప్పలేము కాబట్టి ఐ పుట్ డాష్ మార్క్ హియర్. అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ రియల్ ఇమేజ్ ఇట్ విల్ గివ్ యూ. ఓకే, సో రియల్ ఇమేజ్ అంటే ఏంటిది, వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటిది, ఇన్వర్టెడ్ అంటే ఏంటిది, ఎరెక్ట్ అంటే ఏంటిది, సో ఎన్లార్జ్డ్ మరియు డిమినిష్డ్ అంటే ఏంటిది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. రియల్ ఇమేజ్ అంటే ఏంటిది మనకు డెఫినేషన్, రియల్ ఇమేజ్ ఈజ్ నథింగ్ బట్ ఇమేజ్ ఫార్మ్డ్ బై కన్వర్జెంట్ రేస్ తోటి వచ్చేదాన్ని మనం రియల్ ఇమేజ్ అంటాం. వర్చువల్ ఇమేజ్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఇమేజ్ ఫార్మ్డ్ బై డైవర్జెంట్ రేస్. ఓకే, ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్యారలల్ రేస్ వచ్చినాయి. ప్యారలల్ రేస్ వచ్చేసి ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దే విల్ మీట్ ఎట్ పర్టికులర్ పాయింట్. ఓకే, అన్నీ కూడా కన్వర్జ్ అయినాయి అంటే అన్నీ ఒక దగ్గర కలుస్తున్నాయి. అన్ని రేసు కన్వర్జ్ అయ్యే దగ్గర వచ్చేటటువంటి ఇమేజే మనకు రియల్ ఇమేజ్. ఒకవేళ ఆ ఇమేజ్ అనేది అంటే రేస్ అనేది మనకు కలవకుండా అంటే డైవర్జ్ అయిపోయి సో బయటకు వెళ్ళిపోయేటటువంటి రేఖలతోటి మనకు ఇఫ్ ఇమేజ్ విల్ బీ ఫార్మ్డ్ దట్ ఈస్ నథింగ్ బట్ హియర్ వర్చువల్ ఇమేజ్ ఫార్మ్డ్ బై డైవర్జెంట్ రేస్. ఓకే, కన్వర్జెంట్ రేస్ తోటి వస్తే మనం ఏమనాలి, రియల్ ఇమేజ్ అనాలి. ఒకవేళ డైవర్జెంట్ రేస్ తోటి వస్తే మనం ఏమనాలి, ఇట్ ఈస్ నథింగ్ బట్ వర్చువల్ ఇమేజ్. ఫైనల్లీ ఎరెక్ట్ మరియు ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటే ఎరెక్ట్ ఈజ్ నథింగ్ బట్ నిటార్ బ్రిమ్, మన తెలుగులో నిలువుగా వచ్చేటటువంటి ఇమేజ్ని మనము ఎరెక్ట్ అంటాం. హెడ్ అండ్ టెయిల్ ఈక్వల్గా ఉంటాయి అంటే మనము దాన్ని చేంజ్ చేయలేము. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్వర్టెడ్ మిర్రర్ ఏమవుతుందంటే హెడ్ టెయిల్ రివర్స్లో కనిపిస్తుంది. అంటే సో తల కిందికి కాళ్ళు పైకి కనిపించడాన్ని మనము ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటాం. రైట్, సో ఎరెక్ట్లో ఏమవుతుంది, తల పైనే ఉంటుంది, కాళ్ళు కిందలో ఉంటాయి. హెడ్ టైలు ఈక్వల్ ఉంటే మనము ఎరెక్ట్ అనాలి, అవి రివర్స్లో ఉంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ అనాలి. ఓకే, సో నెక్స్ట్ ఎన్లార్జ్డ్ డిమినిష్డ్ అంటే ఎన్లార్జ్డ్ ఈజ్ నథింగ్ బట్ బిగ్ సైజ్ ఇమేజ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ ఈజ్ నథింగ్ బట్ వెరీ స్మాల్ కంపేర్ టు ది ఆబ్జెక్ట్. ఓకే,
Right, first case is over. Whenever the object is placed at infinite, it will forms at focus and find size image it will give you. అది మనము ఎరెక్టా ఇన్వర్టర్ చెప్పలేం, ఇట్ ఈస్ నథింగ్ బట్ రియల్ ఇమేజ్. ఓకే, నెక్స్ట్ కేస్ యూ కెన్ అబ్జర్వ్ హియర్ వెన్ ఎవర్ ద ఆబ్జెక్ట్ పొజిషన్ ఎట్ ఫోకస్. సో ఇన్ఫినిట్ దగ్గర పెడితే ఫోకస్ దగ్గర ఫామ్ అయినప్పుడు ఆటోమేటికల్లీ వెన్ ఎవర్ యూ ప్లేస్ ద ఆబ్జెక్ట్ ఫోకస్ ఆటోమేటికల్లీ ద ఇమేజ్ ఫార్మ్స్ ఎట్ ఇన్ఫైనైట్ ఓన్లీ. సో ఇన్ఫైనైట్ దగ్గర మనకు ఫామ్ అవుతుంది కాబట్టి అది ఎన్లార్జ్డా డిమినిష్డ్ చెప్పలేము, ఇన్వర్టా ఎరెక్టా చెప్పలేము, అండ్ ఫైనల్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ రియలా వర్చువల్ కూడా చెప్పలేము. ఓకే, సో థర్డ్ కేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది లాస్ట్ పాలిసెట్లో మనకు అడగడం జరిగింది. వెన్ ఎవర్ ద ఆబ్జెక్ట్ ప్లేస్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర మనకు ఆబ్జెక్ట్ పెడితే ఇట్ విల్ ఫార్మ్స్ ద ఇమేజ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఓన్లీ, అండ్ సేమ్ సైజ్ వస్తుంది, ఇన్వర్టెడ్ వస్తుంది, రివర్స్గా కనిపిస్తుంది, బట్ ఇట్ విల్ బి రియల్ ఇమేజ్. ఆల్ రేస్ కన్వర్జ్ అవుతాయి కాబట్టి ఇమేజ్ విల్ బీ రియల్ ఓన్లీ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ పెడితే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరనే మనకు ఫామ్ అవుతాయి. ఇవన్నీ మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? బై యూజింగ్ మిర్రర్ ఫార్ములా ఓన్లీ. ఓకే, నెక్స్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి, అండ్ ఫోకస్కి మరియు సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర మనం ఆబ్జెక్ట్ పెడితే బియాండ్ సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి దూరంగా ఇమేజ్ ఫామ్ అవుద్ది, దట్ విల్ బీ ఎన్లార్జ్డ్ ఓన్లీ, అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ విల్ బీ ఫామ్, అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ రియల్ ఇమేజ్. ఓకేనా, రియల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక కేసు ఏముంది? బియాండ్ సి. సో ఇంతకుముందు కేసులో బిట్వీన్ ఎఫ్ అండ్ సి మనం పెడితే ఏమొచ్చింది? బియాండ్ సి వచ్చింది. ఇప్పుడు బియాండ్ సి దగ్గర ఆబ్జెక్ట్ పెడితే బిట్వీన్ ఎఫ్ అండ్ సి వస్తుంది. ఇది కోడ్ గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎన్లార్జ్ వస్తే ఇక్కడ డిమినిష్డ్ వస్తుంది, అక్కడ ఇన్వర్టెడే ఇక్కడ ఇన్వర్టెడే, అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ రియల్ ఓన్లీ. ఓకే, సో నెక్స్ట్ కేస్ హియర్ లాస్ట్ కేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి ఎగ్జామ్లో అడిగేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉన్నటువంటి బిట్టు. బిట్వీన్ పి అండ్ ఎఫ్, అండ్ పోల్కి మరియు ఫోకస్కి మధ్యలో మనం ఆబ్జెక్ట్ పెడితే అది ఎక్కడ ఫామ్ అవుద్ది? బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అయింది. మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అంటే లార్జ్ ఇమేజ్ మనకు వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది, అండ్ ఇట్ విల్ బి ఎరెక్ట్. ఎరెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పటిదాకా మనకు వచ్చినాయన్నీ ఇన్వర్టెడ్ అండి. ఇన్వర్టెడ్ ఈజ్ నథింగ్ బట్ రివర్స్ ఇమేజ్. ఎరెక్ట్ అంటే మనకు సో స్ట్రేట్గా ఉన్నటువంటి ఇమేజ్ వస్తుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ వర్చువల్ ఇమేజ్. సో ఈ వర్చువల్ ఇమేజ్ను మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే డెంటిస్ట్ మిర్రర్ అన్నాం కదా మనము, కాన్కేవ్ మిర్రర్ని. ఆ డెంటిస్ట్లు యూజ్ చేసేటటువంటి రూల్ ఏంది? బిట్వీన్ పి అండ్ ఎఫ్, దట్స్ ద రీజన్ ఇట్ విల్ ఫార్మ్ వర్చువల్ ఇమేజ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. సో మనకు ఐలో కానీ టూత్లో కానీ ఏమన్నా జెమ్స్ ఉంటే మ్యాగ్నిఫైడ్ ఏజ్ చూపించడానికి ఈ వర్చువల్ ఇమేజ్ డాక్టర్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్కి ఉన్నటువంటి రెండు నేమ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఇట్ ఈస్ నథింగ్ బట్ డాక్టర్స్ మిర్రర్, అండ్ వన్ మోర్ థింగ్ కన్వర్జింగ్ మిర్రర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, దీస్ ఆర్ ఆల్ అబౌట్ ది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ చేంజెస్, ఆటోమేటికల్ ఇమేజ్ డిస్టెన్స్ చేంజెస్. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కాన్కేవ్ మిర్రర్ అనేది మనకు పాయింట్ సైజ్ ఇమేజ్ ఇస్తుంది, సేమ్ సైజ్ ఇస్తుంది, ఎన్లార్జ్డ్ ఇస్తుంది, డిమినిష్డ్ ఇస్తుంది, మ్యాగ్నిఫైడ్ ఇస్తుంది. ఓకే, ఇన్వర్టెడ్ ఇస్తుంది, రియల్ ఇస్తుంది, ఎరెక్ట్ ఇస్తుంది, రియల్ ఇమేజ్ ఇస్తుంది, వర్చువల్ ఇమేజ్ ఇస్తుంది. బట్ ఇఫ్ యూ టేక్ కాన్వెక్స్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ మనకు ఓన్లీ వర్చువల్ ఇమేజ్ మాత్రం ఇస్తుంది. కీప్ ఇన్ యువర్ మైండ్, ఎందుకంటే దాని యొక్క మ్యాగ్నిఫికేషన్ ఎప్పుడు కూడా <1 ఉంటుంది కాబట్టి అది వర్చువల్ ఇమేజ్ మాత్రమే ఇస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ ది ఫోర్త్ పార్ట్ అబౌట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఓకే.